మస్తాన్ గారు. హలో మస్తాన్ సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వాసుదేవ్ గారు, అదేవిధంగా తోటి ప్యానలిస్టులకు కూడా 99 వ్యూవర్స్ కి. ఖచ్చితంగా మీరు అన్నట్టు మాస్టర్స్ లోకే మొదట ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ విధమైన ఆరోపణలు చేసినప్పుడు జంతువుల ఫ్యాట్ పవిత్రమైన తిరుమల శ్రీవారికి మనందరికి కూడా పవిత్రమైనదిగా భావించే లడ్డులో ఉంది అని అన్నప్పుడు కొంత తేలిగ్గా తీసుకున్న పరిస్థితి. అయితే నిన్న జరుగుతున్న పరిణామాలు, వరుస క్రమాలు, ఈవో సంబంధించిన నివేదిక బయట పెట్టడం, సాక్షాత్తు అంటే అటానమస్ బాడీకి సంబంధించిన ఆయన శ్యామలరావు గారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాపు ఇచ్చిన నివేదికలో జంతువుల ఫ్యాట్ ఉందనేది నిర్ధారణ కావడం, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే అట్లా ఎన్డీడీబీకి సంబంధించి ఒక ఈ లడ్డు దానిలో ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడారో వాటికి సంబంధించిన శాంపిల్స్ ను పంపడం ఇదే తొలిసారి అనేది కూడా ఆయన చెప్పాడు. యాక్చువల్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పినట్టు అక్కడ శాంపిల్స్ తీస్తారు, ఆ శాంపిల్స్ లో L1 గా వచ్చింది మాత్రమే దానిలో వినియోగిస్తారని చెప్పినప్పటికీ, అంటే అక్కడ శాంపిల్ తీయడం అనేది అంత నాణ్యతని వెల్లడించడం అనేది, అదే శాంపిల్స్ అనేవి అక్కడ సాధారణ అంటే ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళు మాత్రమే తీస్తారు అనేది ఉంది. నిజానికి ఇక్కడ మనం చూసినట్లయితే అసలు నెయ్యి ఎంతకు లభిస్తుంది మార్కెట్లో? తిరుమల శ్రీవారికి సంబంధించిన నెయ్యిని ఆవులు పెంచే వాళ్ళ దగ్గర నుంచి, ఆవులు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వారి దగ్గర నుంచి మాత్రమే వాటిని సేకరించాల్సిన పరిస్థితి ఫస్ట్ నుంచి కూడా అది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అయితే గత 5 ఏళ్ల కాలంలో జరిగిన ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అది ఇరిగేషన్ కానీ ఇంకొక కొన్ని చంద్రబాబు నాయుడు అంతకుముందు 2014-19 సమయంలో చాలా అవినీతి చోటు చేసుకుంది, టెండర్స్ కూడా ఎక్కువ అంచనాలు రూపొందించారు అనే దీనిలో రివర్స్ టెండరింగ్ చేశారు. అయితే ఆ రివర్స్ టెండరింగ్ టీటీడీకి సంబంధించిన నెయ్యి విషయంలో కూడా ఆయన చేసినట్టుగా కనిపిస్తా ఉంది. అంటే ఆయన్ని ఫాలో అవుతున్న ఆయన విధానాలని, ఆయన ప్రభుత్వ విధానాన్ని ఫాలో అవుతున్న టీటీడీలో ఎవరైతే ధర్మారెడ్డి గారు లేకపోతే చైర్మన్ పనిచేసిన సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి ఫాలో అయినట్టున్నారు. అయితే రివర్స్ టెండరింగ్ వీళ్ళకి రివర్స్ అయినట్టుగా ఇక్కడ నిన్న జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే మనకు కనిపిస్తాం. సాధారణంగా ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. మనము ఎవరైనా ఇళ్లలో నెయ్యి వాడుకునే నెయ్యిని కొనుక్కోవాలంటే 600 రూపాయలు పడతాం. అది ఆవుల నుంచి సేకరించే నెయ్యి అయితే అది కూడా పవిత్రమైన శ్రీవారికి సప్లై చేసేదంటే అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మనకి కర్ణాటకలో ఆ విధంగా ఆవులు, అంటే కర్ణాటకలో ఎక్కువగా మనకి ఇక్కడ గేదెలు ఎలా అయితే ఉంటాయో అక్కడ ఆవులు ఉంటాయి. ఆవుల నుంచి మాత్రమే ఈ నెయ్యిని సేకరిస్తూ ఉంటారు. నందిని అనేది అక్కడ ఉన్న బ్రాండ్, అది కర్ణాటక డైలీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళు నాయక్ అనే వాళ్ళు కూడా ఇచ్చారు. ఎందుకు వాళ్ళు గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టెండర్లో పాల్గొంటున్నారు? ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ పోటీ చేసిన కొన్ని ఏజెన్సీలకి ఇచ్చారు వీళ్ళు కాంట్రాక్ట్స్. అంటే ఈ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అసలు ఆ సరఫరా చేసే సంస్థల దగ్గర ఆవులు ఉన్నాయా లేవా అనేది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక అధికారుల బృందం వెళ్ళి వాళ్ళకి తిరుమలకి సరఫరా చేసేంత స్థాయిలో ఆవులు ఉన్నాయా, ఆ ఆవుల నుంచి వాళ్ళు నెయ్యిని సేకరిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించేవాళ్ళు. గత కొంతకాలంగా ఈ పరిశీలన అనేది ఆపేశారు. అది ఎవరైనా ఒత్తిడి వల్ల ఆపేశారా, లేకపోతే అసలు వాళ్ళు వద్దనుకున్నారా, లేకపోతే తక్కువకే వస్తుంది కాబట్టి నెయ్యి టీటీడీకి చాలా మిగులుస్తాం అనుకున్న వ్యాపార ధోరణిలో వెళ్ళారా అనేది ఇక్కడ రేపు 2 ప్రశ్నలు మస్తాన్ రావు గారు. ఇక్కడ 2 ప్రశ్నలు. సరే, మనం టెక్నికాలిటీస్ అని నిన్న మొన్న మాట్లాడేసుకున్నాం, ఇప్పుడు రాజకీయం మాట్లాడదాం. ఇక్కడ జూన్ 20 తారీఖున కొత్త ఈవో గారు ఘీ చెక్ చేశారు. తర్వాత ఒక నెల కంటే జూలై 17 లోపల గవర్నమెంట్ చేంజ్ అయ్యాక 8 సార్లు ఘీ లోడ్ చేశారట. ఫైనల్గా మీరు తీసుకున్న శాంపుల్, అంటే ఈ కొత్త ప్రభుత్వం తీసుకున్న శాంపుల్, మీరు చెబుతున్న రిపోర్ట్, అంటే కొత్త ప్రభుత్వం ఇచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్, మీ హయాంలో వచ్చిన నెయ్యి మీదే మీరే శాంపిల్ తీయించి మీరే జగన్మోహన్ రెడ్డి మీద వేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నిన్న నుంచి అతి కష్టం మీద ఒక కొత్త ఐన్స్టీన్ లాగా ఒక కొత్త ఆవిష్కరణ చేసి మరీ కనుక్కొని ఎదురు దాడి మొదలెట్టింది. కాకపోతే డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ. మనం ఇందాకే అనుకున్నట్టు ఉత్తర భారతదేశం హిందూ ధార్మిక వ్యవహారాల మీద చాలా పట్టుదలగా ఉంటారు. వాళ్ళు విపరీతంగా రిలీజియస్ ఫెర్వర్ ఎక్కువ. మనం రేషనల్గా ఆలోచిస్తాం, వాళ్ళు ఆలోచించరు. మెజారిటీ ఆలోచించరు, అందరూ అని కాదు, 80% ఆలోచించరు. వెంకటేశ్వర స్వామి దగ్గర అపవిత్రం చేశారు, ఖచ్చితంగా క్రైస్తవ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇది అనేది ఉత్తర భారతదేశం అంతా వ్యాపించేసింది ఆల్రెడీ. ఇవాళ నెత్తినేరు కొట్టుకొని ఆయన వచ్చి ఇది నిజం కాదని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు అక్కడ.
ఆయన ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఇంత వెంబడే రెస్పాండ్ అవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. నిన్న రెస్పాండ్ అయ్యాడు. సో డ్యామేజ్ ఏదో జరుగుతోంది, చంద్రబాబు గారు ఆయన సీట్ కింద నిప్పు పెట్టేశారని దానికి అర్థమైంది. ఇవాళ ఇది చాలా కోలుకోలేని దెబ్బ. అంటే ఒకే ఓవర్లో ప్రతి బాలు సిక్సర్ కొట్టినట్టు చంద్రబాబు గారు చేసిన ఈ వ్యవహారంతో ఇవాళ సూపర్ 6 కనుమరుగైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒకడు ప్రపంచవ్యాప్తంగా దోషిగా నిలబడ్డాడు. ఆ విషయం చంద్రబాబు ఫిక్స్ అయ్యారు అనే మాట ఢిల్లీ పొలిటికల్ క్యాడర్స్లో విశ్లేషిస్తున్నారు. ఓకే ఓకే రాజకీయంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అసలే నాయకులంతా ఓటమి పాలైంది, అదపాతాలను తిరిగిపోతా ఉంది. 150 పథకాలు వచ్చాయి. అదేవిధంగా ఆయన నమ్ముకున్న మోపిదేవి వెంకటరమణ వాళ్ళు, వెంకటరమణ లాంటి వాళ్ళు, లేకపోతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి బంధుత్వం ప్లస్ రాజకీయాలు రెండు కలగలిపిన వాళ్ళు. నిన్న సామినేని ఉదయబాబు నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పేది అంత అబద్ధం అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేది, వెళ్ళిపోతున్నారు ఆయన. సో ఇవన్నీ చూస్తే అంటే మనం చూసినట్లయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద దర్యాప్తు జరపాలనేది, అంటే నిన్న షర్మిల గారు చేసినప్పుడు అందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో ఉన్న ప్రతీకారం ఆ నేపథ్యంలో చేశారు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు నడ్డా గారు డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. తర్వాత ప్రహ్లాద్ జోషి, కర్ణాటక చెందిన శోభ, అలాగే బండి సంజయ్, వీళ్ళందరూ కూడా అంటే తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే అంశం ఇక్కడ చోటు చేసుకుంది. ఒకసారి ఈవో తిరుమలరావు గారు, ఈవో శ్యామలరావు గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. మస్తానరావు గారు, ఈవో శ్యామలరావు గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 95కి పైన ఉండాలి వాల్యూ. ద వాల్యూ షుడ్ బి అబౌట్ 95.9, బట్ ద వాల్యూ ఈస్ 23.22, విచ్ ఇస్ అబ్నార్మలీ లో. తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ 100కి కింద ఉండాలి, బట్ ఈ వాల్యూ 106 ఉంది. ఓవరాల్ గా 20 ఉండడం అనేది చాలా అబ్నార్మలీ లో. అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం, బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. తర్వాత ఇది ఒక రిపోర్ట్ కాదు, 4 రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి వచ్చాయి. ఆల్ ద రిపోర్ట్స్ గివ్ సిమిలర్ రిజల్ట్స్ ఆన్ ద 4 samples. సో we have immediately stopped the supplies. ఇమ్మీడియట్గా వెంటనే సప్లైస్ అన్ని ఆఫ్ చేయడం. తర్వాత వాళ్ళు బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. తర్వాత పెనాల్టీస్కి ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీన్వైల్ ఎక్స్పర్ట్ కమిటీ సలహాతోనే ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా క్వాలిటీ సప్లయర్స్ విత్ గుడ్ రేట్, రీజనబుల్ రేట్ వచ్చేలాగా ఒక సప్లయర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ సప్లై చేసే మెటీరియల్ ల్యాబ్లో టెస్ట్ చేసి బయట ఈ టెస్ట్ లేదు. జనసేన సుజాత్ గారు జరిగిందంతా చూశారు. టెక్నికాలిటీస్ అన్నీ నిన్న మొన్న మాట్లాడేసుకున్నాం. ఈఓ గారు చెప్పారు. అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లేవనెత్తుతున్న అంశం ఏంటంటే, మీరు వచ్చిన తర్వాత 8 సార్లు ఘీ లోడ్ అయింది కదా, ట్యాంకర్స్ లోడ్ అయినాయి కదా, మరి అలాంటప్పుడు అది కదా ఆ శాంపుల్ కదా మీరు తీసి పంపించింది అని అంటున్నారు. ఒకటి. రెండోది, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ ఈఓ మాట్లాడాలి దీని మీద. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు. అంటే మరి ఆ తర్వాత ప్రభుత్వం ఎండార్స్ చేసింది. ఫైనల్గా ఈఓ గారు ఆపద్బాంధవుల్లో చిరంజీవిలాగా ఫైనల్గా వచ్చి ఆయన మాట్లాడారు. ముందు మాట్లాడిన ఈఓ గారు చివరిలో ఎందుకు మాట్లాడారు, అసలు ఇదంతా ఒక కుట్రపూరిత కోణం ఇందులో ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అభియోగం మోగుతుంది. వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటంటే, ఇవాళ తాడి చెట్టు కింద నుంచొని మంచినీళ్ళు తాగుతున్న వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందని కాసేపు వారు భావించినట్టు మనం భావించినా దాన్ని జనం నమ్మే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా బదనామయ్యారు. ఇవాళ బీజేపీ వీళ్ళని చూస్తే అంటరాని వాళ్ళగా చూసే పరిస్థితి ఏర్పడింది. కాస్త కూస్తో ఉన్న రిలేషన్ కూడా దెబ్బకి ఎగిరిపోయింది. అవునా కదా? ఇందులో కుట్రకోణం ఉందా, లేదా నిజంగానే వాళ్ళ హయాంలో సప్లై అయిన నెయ్యిలో ఫ్యాట్ కంటెంట్ ఉంటే వాటినే వాడారా రెడ్ల తయారీకి? వైఎస్ఆర్సీపీ చేస్తున్న అభియోగాల మీద మీ సమాధానం ఏంటి?
సార్ ముందుగా మీకు 99 ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది చేసింది, తిరుమలలో అపవిత్రం జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు భావించడానికి ఈ లడ్డు విషయం ఒక్కటే కాదు సార్. అంతకు ముందు నుంచి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హిందుత్వం మీద, హిందూ మతం మీద జరిగిన దాడులు ఒక్కొక్కటి చూసుకుంటే కనుక, మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో అఫిడవిట్ మీద సంతకం చేయడానికి నిరాకరించడం దగ్గర నుంచి, చెప్పులు వేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించడం దగ్గర నుంచి, అలాగే ప్రసాదాన్ని టిష్యూ పేపర్ లో పట్టుకుని తిన్నట్టు నటించడం, తీర్థ ప్రసాదాలుగా మినరల్ వాటర్ స్వీకరించడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇవన్నీ బేరీజ్ చేసుకుంటూ ప్రతిదీ బేరీజ్ చేసుకుంటూ వస్తే కనుక ఈ రోజు ఇది జరిగింది, తిరుమలలో అపవిత్రం జరిగింది అన్నది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా నమ్మాలి సార్. పైగా అక్కడ ల్యాబ్ రిపోర్ట్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మీరు టెక్నికల్ అంశాలు ఆల్రెడీ ప్రస్తావించామన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళ్ళడానికి తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో సతీ సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంటుంది. నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినప్పుడు నీ మతాన్ని నువ్వు పాటించు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర సంప్రదాయాలను పాటించాల్సిన అవసరం ఉంది. సతీ సమేతంగా ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. పైగా ప్రజల డబ్బులతోటి గుడివి సెట్లు వేయించుకుని అక్కడికి వెళ్లి ఆయన భక్తి నటించిన సంగతి అందరం చూసాం. అదే కాకుండా ఈ వైసీపీ వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా 300 ఆలయాల మీద దాడులు జరిగినాయి సార్. ఆంజనేయ స్వామి విగ్రహం విరగొడితే, చెయ్యి విరగొడితే మీకేం పోయింది ఆంజనేయ స్వామికి లేని నొప్పి అని విచ్చలవిడిగా బరి తెగించి మాట్లాడిన మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కంట్రోల్ చేయలేదండి. ఈ రోజు వచ్చి మన వెంకటేశ్వర స్వామి, మన ఆంజనేయ స్వామి అని నీతి కబుర్లు, శుద్ధపరుసు కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి చెప్తున్నారు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దేవాలయాల మీద దాడులు, అంతర్వేద చూసాం మనం, తేనెటీగలు తగలబెట్టినాయి అంట. గుళ్ళో విగ్రహాలు ఎక్కడో బీహార్ నుంచి వచ్చిన పిచ్చోడు తగలబెట్టాడంట. అంటే ఇంకా 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 ప్రజల్ని ఎంతనే నమ్మేస్తారు? ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో బ్యాచ్ అంతా తయారు చేస్తూ తను ఏది చేసినా కూడా నిజం అని నమ్మే పరిస్థితికి కొంతమంది ఒక వర్గాన్ని తయారు చేస్తున్నారు అన్నది మాత్రం నిజం అండి. అంటే మనం తిరుమలలో సార్, మనం మాంసాహారం, కొండ మీదకి మాంసాహారమే నిషేధం, బయట హోటల్స్ లో కానీ ఎక్కడ అమ్మడానికి వీల్లేదు తిరుమలలో. అలాంటిది స్వయంగా లడ్డు ప్రసాదాల్లోని, స్వామివారికి నివేదించే ప్రసాదాల్లోని పంది కొవ్వు, ఆవు కొవ్వు ఏవైతే ఉన్నావో నిజంగా అత్యంత నీచం సార్. ఈ వార్తని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం, వణుకొచ్చేస్తుంది సార్ వింటుంటే, ఇంత ఘోరం జరిగిందా అని. అప్పట్లో మనం బ్రిటిషర్స్ టైంలో విన్నాం సార్, సిపాయిల తిరుగుబాటని. అంటే పంది కొవ్వు, ఆవు కొవ్వు రాసిన తుపాకీలని వాళ్ళు వాడడానికి వాళ్ళకి అప్పట్లోనే వ్యతిరేకత వచ్చి మంగళ పాండే లాంటి వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఆ పౌరుషం హిందువుల్లో చచ్చిపోయిందా? ఆ పౌరుషం భారతీయుల్లో చచ్చిపోయిందా? ఏం మీకు ఎవరికి కోపాలు రావట్లేదా? గుడులు పగలగొట్టేసినా మీకు నెత్తురు మరగట్లేదా? మీకు జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న మాట అంటేనే మాకు బీపీలు వస్తాయి, కోపాలు వస్తాయి అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హిందువులందరికీ బీపీలు రావా, కోపాలు రావా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసిన హిందువులందరూ ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? మీరు చేసిన పనికి ఎంతో మంది మనోభావాలు. ఇప్పుడు ఈ తిరుమలకి ముస్లిమ్స్ కూడా వెళ్తుంటారు సార్, మరి వాళ్ళు కూడా ప్రసాదం స్వీకరించిన వాళ్లే. అటు వాళ్ళు బాధపడి, ఇటు హిందువులు బాధపడి ఎంత మందిని మీరు మనోభావాలను దెబ్బతీశారు. ఇది కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాదు సార్. తిరుపతి అంటే మనందరి జీవితం. మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కూడా చూద్దాం ఒకసారి. ఆయన ఎప్పుడూ లేనిది ఆయన జనరల్గా చాలా ప్రిపేర్ అయ్యి హోంవర్క్ చేసుకొని ఒక 4 రోజుల తర్వాత ప్రెస్ మీట్ అంటే ఇవాళ నుంచి హోంవర్క్ చేసుకుంటారు. అంటే నేను హోంవర్క్ లేకుండా వచ్చి మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా? దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు. ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా 3 శాంపుల్లు తీసుకోవడము, ఈ రకంగా 3 శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినటివి కాదు. ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటివి ప్రక్రియ, ప్రాసెస్.
చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు ఈ మాదిరి. 14 to 15 times చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరి. ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను దీని తర్వాత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను దీని తర్వాత. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మలైన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా? చూశారు కదా వెంకటేశ్వర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా ఇంత ఏదైనా ప్రిపేర్ అయ్యి వచ్చి మాడతారు. నిన్న డ్యామేజ్ మరీ తీవ్ర స్థాయిలో ఉండటంతో నేరుగా వచ్చేసి కూర్చొని మాడారు. బాగానే జస్టిఫికేషన్ మెకానిజం ఆయన వైపు నుంచి బాగానే నడిచింది, కానీ అవ్వాల్సిన నష్టం అయిపోయింది. ఉత్తర భారతదేశంతో మీకు లింక్ తెగిపోయినట్టే బీజేపీలో కాస్తో కూస్తో మీరంటే అభిమానంగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళు దూరం జరిగిపోయారు. చంద్రబాబు సక్సెస్ అయ్యారు. సో మీ ఫెయిల్యూర్ని యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకు శుభోదయం. ఒక హిందూ విశ్వాసిగా, వెంకటేశ్వర స్వామి నామధేయుడిగా, భక్తుడిగా ముందుగా నాకు ఇప్పటి వరకు తిరుపతి ప్రసాదం మీద, ఆ లడ్డూ మీద నాకు ఎంతో విశ్వాసం, నమ్మకం ఉంది. ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉందంటే, ఆ లడ్డూ తీసుకునేటప్పుడు చెప్పులు విడిసేసి దోసిడితోటి తీసుకొని కళ్ళకు అద్దుకొని దాన్ని ఇంటికి తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టి పూజ చేసి పొంగలు పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించి నలుగురికి పంచే అంత విశ్వాసం, నమ్మకం నాకుంది. ఒక్క చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ తోటి ఈరోజు నాకు అనేక అనుమానాలు ఆ ప్రసాదం మీద నాకు కలిగినాయి. నాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందూ విశ్వాసులందరికీ, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఈ అనుమానాలు రేకెత్తినాయి. నేను ఒకటి అడుగుతున్నాను, ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధి కాంచిన వెంకటేశ్వర స్వామి మీద ఈ యొక్క ఆరోపణ వచ్చినప్పుడు, ఇంత పెద్ద నేరం అక్కడ జరిగినప్పుడు, జూలై 17వ తారీఖే మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది, దీనికి కారకుల్ని ప్రభుత్వం ఎక్కడ శిక్షించింది? అది వైఎస్ఆర్సీపీయా, ఎల్లయ్య, పుల్లయ్య, టీడీపీయా, ఎవరు కాదు. ఇంత పెద్ద నేరం జరిగితే స్పాన్ ఆఫ్ సెకండ్స్లో నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎవరి మీద చర్య తీసుకుంది? ఎందుకు ఊరికే స్టేట్మెంట్ చేసి స్టేట్మెంట్కే పరిమితమైంది? బండి సంజయ్ గారు కూడా వెంటనే దాని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఆయన కూడా ఒక లెటర్ రాశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడమని చెప్పారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి. అట్లనే కేంద్ర ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి. భక్తులందరూ దీని మీద రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్లీగా చర్య తీసుకోవాలి. చర్య తీసుకోని పక్షంలో ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో చర్య తీసుకోని పక్షంలో ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రాజకీయ స్టేట్మెంట్గానే భక్తులు విశ్వసిస్తారు, పరిగణిస్తారు. అలా చర్య తీసుకొని ఎవరైతే నేరస్తుల్ని పట్టుకో ఇమీడియట్లీగా అరెస్ట్ చేయాలి. స్పాన్ ఆఫ్ సెకండ్స్లో అరెస్ట్ చేయాలి. ల్యాబ్ టెస్ట్ వచ్చిందన్నారు, జరిగిందన్నారు, మరి పలాని సంస్థ నుంచి అరెస్ట్ చేస్తామంటే ప్రమాణాలు చేస్తా ఉంటున్నారు కదా భూమన కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు. అసలు ప్రమాణాలు ఏంటి సార్? దోషులు వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా వచ్చి వెంకటేశ్వర స్వామి ముందు నిలబడాలి. ఈ పాటికి నిలబడాలి వాళ్ళిద్దరు. ఒక్క మాట అండి, ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడేసి చేతులు దూపుకుని వెళ్ళిపోతే ఎట్లా? ఒక్క మాట అండి, వాళ్ళు కాదు, భూమన కరుణాకర్ రెడ్డి కాదు, ఎల్లయ్య కాదు, పుల్లయ్య కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరైనా సరే నేను ఒక హిందూ విశ్వాసిగా, భక్తుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా క్లియర్గా చెప్తున్నాను. స్టేట్మెంట్ ఇచ్చేది ఏందండి?
చర్య ఏది? అరెస్ట్ చేసి లోపలేయండి. ప్రమాణం చేసేది ఏంది? మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది, మీరు ల్యాబ్ రిపోర్ట్లు అవన్నీ తెచ్చారు. మీరు ఇమీడియట్లీగా చర్య తీసుకోకపోతే, దీని మీద స్టేట్మెంట్కి ఇచ్చి పరిమితం అయ్యి ప్రచారానికి పరిమితం అయితే ఖచ్చితంగా దీన్ని రాజకీయ దురుద్దేశంగానే పరిగణించాల్సి, ఒక భక్తుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా, తెలుగు వాసిగా రాజకీయ స్టేట్మెంట్గానే దీన్ని పరిగణించాల్సి వస్తుంది. మీరు కనుక చర్య తీసుకోకపోతే, చర్య తీసుకొని ఫస్ట్ దోషులు ఎవరో తేల్చండి. దోషులు ఎవరో, ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. వెంకటేశ్వర స్వామి మీదే రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. చాలా దుర్మార్గమైన చర్య ఇది. స్టేట్మెంట్ ఇచ్చి ఎలా వదిలేస్తారు? మీరు అధికారంలో ఉండి మీకు రిపోర్ట్లు వచ్చినాయి అని తెలిసి, మీకు సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మీరు చర్య తీసుకోవాలి, ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. అలా తీసుకునే పక్షంలో ఖచ్చితంగా ఈ రాజకీయ స్టేట్మెంట్గానే మేము పరిగణిస్తాం. ఇంకొకటి, ఇక్కడ విషయం వచ్చేసరికి, ప్రసాదం విషయం వచ్చేసరికి కావచ్చు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం విషయం వచ్చేసరికి ఎందుకు ఈ రాజకీయ ఆరోపణలని మేము భావించాల్సి వస్తుంది అంటే, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉదయం గేటు తీసే దగ్గర నుంచి, ద్వారపాలకుల దగ్గర నుంచి, అర్చకుల దగ్గర నుంచి, అట్లనే ఈ ప్రసాదం టెండర్ల దగ్గర నుంచి, అవి ఈరోజు పుట్టినవి కాదు. అనేక ఆచార వ్యవహారాలతోటి, అనేక కట్టుబాట్లతోటి, అనేక వారసత్వ కుటుంబాలతోటి, పూల తోట దగ్గర నుంచి, గోవుల దగ్గర నుంచి, గో సంరక్షణ దగ్గర నుంచి, ఈ ప్రసాదంలో ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి ఒక ప్రొసీజర్ అనేది కొన్ని సంవత్సరాలుగా, నాకు తెలిసి 50-60 సంవత్సరాలుగా ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఆ ప్రాసెస్ ఎలాంటి ప్రాసెస్ అంటే, ఈ లడ్డు టెండర్ విషయం వచ్చేసరికి అనేక క్రాస్ చెక్స్ చేసుకొని వాళ్ళ క్రెడిబిలిటీ, ఆ యొక్క సంస్థల క్రెడిబిలిటీ, వాటి యొక్క సంస్థలు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ప్రొక్యూర్ చేస్తున్నారు, ఈ టెండర్కి వచ్చిన విషయాలన్నీ టెక్నికాలిటీస్ అన్ని పక్కన పెట్టండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంత అప్రదిష్ట ఎందుకని మూట కట్టుకుంటారు? వెంకటేశ్వర స్వామిని ఎందుకు టచ్ చేశారు మీరు? మేము టచ్ చేయలేదు. అదే మరి అవసరం మీకు ఎందుకు వచ్చింది? ఒకటేనండి, ఇప్పుడు ఇక్కడ మేమేమంటున్నాం, మేము టచ్ చేసామంటున్నాం, మా పార్టీ మీద మీరు నిందేస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు, నేను పేర్లు చెప్పను కానీ 2 ముఖ్యమంత్రులు వెంకటేశ్వర స్వామిని గోకి తర్వాత ఏమైందో మీకు తెలుసు అని వాళ్ళు అంటున్నారు, నాకు తెలియదు. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు ప్రస్తావన చేస్తున్నారు, అందులో ఒక ఆయన కాంగ్రెస్ ఆయన, ఇంకొక ఆయన తెలుగుదేశం ఆయన అంటున్నారు. మరి అదేందో నాకు తెలియదు, ఆ వివరాలు నాకు తెలియదు. సోషల్ మీడియాలో వస్తుంది. వాళ్ళు గోకించుకున్న తర్వాత అంచు మళ్ళీ మీరెందుకు గోక్కోవటం? వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవటం ఏంటి అసలు? ఇప్పుడు వెంకటేశ్వర సమస్యలకి గొడ్డుపోయిందా అండి? రాష్ట్రం గొడ్డుపోయిందా? బోళ్ళని మైన్స్లో గోక్కున్నారు, ఇసుక గోకారు, మట్టి గోకారు, వెంకటేశ్వర టచ్ చేయటం ఏంటండి? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అంటే, 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడం కోసం, మెడికల్ సీట్లు ఇష్యూ పక్కదారి పట్టించడం కోసం, స్టీల్ ప్లాంట్ విషయం పక్కదారి పట్టించడం కోసం, ఈ విజయవాడ ఫ్లడ్ విషయం పక్కదారి సహాయక చర్యల విఫలమైంది పక్కదారి పట్టించడం కోసం, వీటన్నిటినీ పక్కదారి పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా ఒక రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చి ఎలాంటి చర్యలు తీసుకోకుండా, దీని మీద ఎవరిని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా పక్కదారి పట్టిస్తున్నారు. అందరూ రెస్పాండ్ అవ్వాలన్నారు. బీజేపీ నుంచి మరి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఇది అసలు సిబిసిఐడి ఎంక్వైరీ, నడ్డా గారు మాట్లాడారు, ఒకసారి చూద్దాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి, జడ్జి తోటి న్యాయ విచారణ జరగాలి ఇమ్మీడియట్లీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఇమ్మీడియట్లీగా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఏం చర్య? నడ్డా గారు మాట్లాడింది చూద్దాం ఒకసారి, ఆయనే మాట్లాడారు. नायडू जी से, जैसे ये खबर डिजिटल मीडिया के माध्यम से, आज ही मैंने चंद्रबाबू नायडू जी से, जैसे ये असल में ये खबर डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है, तो जैसे ही ये खबर मुझे मिली मैंने चंद्रबाबू नायडू जी से बात की, उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें, उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा, उनका क्या कहना है उसको भी जानूंगा, उस जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंग. आज ही मैंने चंद्रबाबू नायडू से जैसे డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ ఏఎస్ రావు గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే నమస్కారం అండి.
రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడానికి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న వేపన్ని తిరుపతి లడ్డూని తీసుకున్నారు, లడ్డూతో కొట్టారు జగన్మోహన్ రెడ్డిని. ఆయన కనీసం ఆయన ఇప్పుడు చెవులు వినపట్టం మానేసినాయి, మాట్లాడదామంటే మాట రావట్లేదు, ఆ స్థాయిలో కొట్టారు. రెండు బెనిఫిట్స్, ఒకటేంటంటే హిందూ మత విశ్వాసాలని కన్సాలిడేట్ చేసి హిందువులంతా మీ వెనక ర్యాలీ అయ్యేట్టు చూసుకున్నారు, బీజేపీతో మీ సంబంధాలు చాలా బలంగా మరింత బలపడేట్టు చూసుకున్నారు. కాస్తో కూస్తో బీజేపీ నుంచి ఈయన మీద జగన్ మీద సానుభూతున్న బీజేపీ నాయకులను కూడా దూరం చేసి పారేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇంటి దగ్గర కూర్చోవటమే. రాజకీయంగా వేసిన ఎత్తుగడ మీరు ఆయన సుప్రీంకోర్టులో ఆయన మీద ఉన్న కేసులు, సిబిఐ కేసులు ఇవన్నీ ఒక ఎత్తు, తిరుపతి లడ్డు ఒక ఎత్తు. కానీ 40 ఏళ్ళ రాజకీయం ఎలా ఉంటుందనేది రుచి చూపించారు. జగన్మోహన్ రెడ్డి కోలుకోవడానికి ఇంకో 25 ఏళ్ళు పడుతుంది ఈ దెబ్బకి. కంగ్రాట్స్ మీకు. ఓం నమో వెంకటేశాయ. వ్యాసరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం అండి. ఇంకోటి, వెంకటేశ్వర స్వామి స్వయంగా వైకుంఠం నుంచి భూలోకాన్ని దిగినటువంటి మహాత్యం కలిగినటువంటి దేవుడు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ ఒక్కరు కూడా చిన్న అపరాధం జరిగినా, చేసినా, ఉద్దేశపూర్వకంగా చేసినా దానికి తగిన పరిణామము వాళ్ళకి ఎంబడే దొరుకుతుంది. అది అందరం చూసాం కూడా. ఇంకోటి ఏంటంటే, ఇది ఒక ఆరోపణగానే మిగిలిపోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నా ఇష్టదేవుడు, మా ఇంటి దేవుడు కాబట్టి. ఎందుకంటే అలాంటి కోట్లాది మంది నమ్మేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఇలాంటి అపరాధం జరగడం వెంకటేశ్వర స్వామిని నమ్మే భక్తులందరూ కూడా ఒక బాధాకరం. ఒక బరువెత్తిన గుండెతో మాట్లాడుతున్నా నేను ఈరోజు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో ఇట్లా కల్తీ కలపడం అనేది, ఆ యొక్క వార్త రావడం అనేది ఒక దురదృష్టకరం. ఈ జన్మకు మాకు ఒక పాపం చేసినట్టు ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే సమాజంలో మనం ఒక భాగంగా, ఇది బాధ్యత మన మీద కూడా ఉంటుంది కాబట్టి, మనం ఉండే సమాజంలో, మనం నివసించే సమాజంలో ఇలాంటి జరగకూడని అపరాధం జరుగుతుంటే ఎంతో కాస్త మనం కూడా బాధ్యతగానే భావించాలి. కాబట్టి ఈరోజు క్లియర్గా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను. ఏ పార్టీకి అయినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బ్రాహ్మణులు ఉంటారు, ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉంటారు. అక్కడ వాడేటువంటి పాలు కానీ, నెయ్యి కానీ, తేనె కానీ అనేటువంటి మైక్రో పద్ధతిలో సూక్ష్మంగా పరీక్షించిన తర్వాతనే అక్కడ వాడతారని చెప్పేసి అందరికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ గత కొన్ని ప్రభుత్వ అధినేతలు ఒక హిందూ మతానికి వ్యతిరేకించే వాళ్ళు, హిందూ మతానికి కాని వాళ్ళు, హిందూ వ్యతిరేకేతర వ్యక్తులని అక్కడ ఒక టీటీడీ బోర్డు మెంబర్లు కానీ, టీటీడీ ఒక చైర్మన్లా కానీ నియమించడం వల్ల ఏమైందంటే, అక్కడ టీటీడీలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ఈ హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి ఒక అపచారాలు జరిగే అవకాశం ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఏమన్నారంటే, డాక్టర్ రావు గారు ఒక్క నిమిషం, మీరు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా ఒక మహిళని వేశారు, తర్వాత వాపసు తీసుకున్నారు హైందవేతర మహిళని. ఆవిడే ప్రస్తుత హోంమంత్రి, మర్చిపోయారా? నిజమే. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే, అందరి ఏళ్ళు వైవి సుబ్బారెడ్డి వైపు, ఎందుకంటే వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు కాబట్టి, ఖచ్చితంగా వారు హిందూ మతానికి చెందిన వాళ్ళు కాదు కాబట్టి, వాళ్ళు హిందువులా కాదా అని చెప్పి ఒక అనుమానం అందరు లేబెడుతుంది. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, ఆయన 40 సార్లు అయ్యప్ప స్వామి పోయాడు. సూపర్ స్వామి ఏం సూపర్ స్వామి నువ్వు ఏ స్వామి కూడా తెలియంది, అదేంది కథ? నువ్వు డిఫెన్స్ లో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి, ఒక డిఫెన్స్ లో పడ్డాడు. నేను ప్యూర్గా హిందూ మతాన్ని, వెంకటేశ్వర స్వామిని నమ్మి ఆరాధించే వ్యక్తిని అక్కడ నియమించలేదని చెప్పేసి ఒక పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్లు అయిపోయింది అక్కడ. ఇలాంటి హిందూ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు, హిందూ మతాన్ని, వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం లేని వాళ్ళని అక్కడ టీటీడీ బోర్డు మెంబర్గా కానివ్వండి, చైర్మన్గా నియమిస్తే ఇలాంటి అపరాధాలు జరుగుతాయి ఖచ్చితంగా. అలాంటి అపరాధాలు జరగొద్దని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించింది. లడ్డా గారు మాట్లాడారు, ఆ రిపోర్ట్ పంపిమని చెప్పారు. దానిపైన సమగ్ర విచారణ చేపడతానని చెప్పారు. విచారణ చేపట్టాలా, దీంట్లో ఉన్నటువంటి దోషులను ఖచ్చితంగా ఉరిదీయాలంటున్నాను నేను. ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్తున్నా, అతన్ని ఉరిదీయాలి. దీనికి కారకులు ఎవరైనా కానీ, ఏ సంస్థ అక్కడ ఉన్నా కానీ ఆ సంస్థని పూర్తిగా పర్మనెంట్ గా నిషేధించాలి. అలాంటి సంస్థలను, ఆ రా మెటీరియల్ ఎవరైతే సప్లై చేస్తున్నారో అలాంటిది. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ అక్కడ కలుపుతున్నారని చెప్పి చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో, వారి యొక్క స్టేట్మెంట్లో అది వినగానే అప్పటి నుంచి మైండ్ అనేది డిస్టర్బ్ గా ఉన్నది.
అలాంటి ఇలా నేను ఒక్కనే కాదు, ఇలాంటి లక్షలాది కోట్లాది భక్తులు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, మేము ఒక గొప్పగా మా రాష్ట్రానికి చెందినటువంటి దేవాలయం అని మేము ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా లడ్డూను పట్టుకెళ్ళి అక్కడ ప్రసాదంగా ఒక మొమెంటోగా మేము ఇచ్చేవాళ్ళం. ఇలాంటి లడ్డూని ఇలా అపవిత్రం చేసిన వాళ్ళని, అలాంటి దుర్మార్గులని ఖచ్చితంగా బయటకు తీయాలా, శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైట్. ఒక మాట మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు మాట్లాడే ముందు కొందరు ఈ మెసేజెస్ పెడుతున్నారు. లైవ్లో ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఈ నెంబర్ ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. వాళ్ళు ఇదే అంశం మీద మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు పర్టికులర్ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడచ్చు. అండ్ మస్తాన్ గారు చూశారు కదా, సరే మనం టెక్నికాలిటీస్ మాట్లాడాం. నాకు అర్థం కానిది ఏంటంటే ముందర టీటీడీ ఈఓ మాట్లాడాలి, తర్వాత ప్రభుత్వం మాట్లాడాలి, తర్వాత పార్టీల వాళ్ళు మాట్లాడాలి. ఇది రివర్స్లో వచ్చింది. ముందర తెలుగుదేశం అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు, తర్వాత ప్రభుత్వం మాట్లాడింది, అంటే చంద్రబాబు గారు మాట్లాడారు ముఖ్యమంత్రిగా, తర్వాత ఈఓ గారు మాట్లాడారు. ఎందుకు ఈ రివర్స్ ఇంజనీరింగ్ ఎందుకు జరిగింది ఇక్కడ? అది ఇప్పుడు పార్టీ ఇంట్రెస్ట్ చేసిన ఎంక్వైరీయా, ప్రభుత్వం చేయించిన ఎంక్వైరీయా, పార్టీ చేయించిన ఎంక్వైరీయా? అంటే ఇదే ప్రశ్న నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న నేను కూడా ఉన్నాను. అంటే ఆయన అడిగా, అంటే ఆయన మాటల్లో చెప్పాలంటే ఏంటంటే ఇదంతా సూపర్ 6, సూపర్ 7 పథకాలని అమలు చేయలేక జూలై 23వ తారీఖు వచ్చిన రిపోర్ట్ని, ఎన్డీడీబీ రిపోర్ట్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం అనౌన్స్ చేశారు. అయితే వెంకటరమణారెడ్డి గారు, అంటే నిజంగా మీరు చెప్పినట్టు వెంకటరమణారెడ్డి గారి దగ్గరికే ఫస్ట్ ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు ఆయన మీడియాకి రిలీజ్ చేసిన తర్వాత నిన్న హడావుడిగా ఈఓ శ్యామలరావు గారు పెట్టి ఆయన రిపోర్ట్ మా గురించి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, తర్వాత ఈఓ గారు మాట్లాడారు. అంటే రిపోర్ట్ అంటే నేను అనేది రిపోర్ట్ కాపీ అనేది ప్రదర్శించడం అనేది వచ్చింది. అయితే వెంకటరమణారెడ్డి గారే ఫస్ట్ అవును అదే నేను చెప్పేది రిలీజ్ చేస్తారనేది నేను చెప్పాను. అయితే నిన్న ఒకటి ఇప్పుడు ప్రస్తుతం జరిగిన పరిణామాలన్నీ చూస్తే ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు, తిరుమల. ఒక నిమిషం మస్తాన్ గారు, ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రామ్మోహన్ రావు గారు, వారు మాట్లాడతారు. ఒకసారి రామ్మోహన్ రావు గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ ఉన్న అందరికి నమస్తే. తిరుపతి లడ్డూలో సార్ ఇది ఈ ఫ్యాక్టరీ కలపడం చాలా బాధాకరంగా ఉంది సార్. హిందువుల మనోభావాలతోనే ఆడుకున్నట్లే అనిపిస్తుంది నాకైతే. ఇదే కాకుండా లాస్ట్ 5 years లో కూడా తిరుపతిలో ఒక అన్నదానం ఏంటి చాలా వరకు బాగోలేవని మరి అందరూ ఫీడ్బ్యాక్ కూడా ఉంది సార్. ఇది కరెక్ట్ కాదు అసలు. దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలి సార్. రైట్, ఓకే మస్తాన్ గారు, సమగ్రమైన దర్యాప్తు జరపాలి. అంటే భక్తులు ఎంత అటెంప్టివ్గా ఉన్నారు ఈ అంశంలో అని చూడండి. వాళ్ళంతా వాళ్ళు కాల్ చేసి వాళ్ళ బాధ వేదన వ్యక్తం చేస్తున్నారు. సో మస్తాన్ గారు మాట్లాడండి. ఖచ్చితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా ఉంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేపర్స్ ని, అంటే ఆయన చిత్రం ఉన్న పేపర్స్ ని కూడా తగలబెట్టే పరిస్థితి. హిందూ సంస్థలు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటనతో ఆగిపోలేదు. నిజానికి చెప్పాలంటే వాళ్ళ మంత్రులు రియాక్ట్ అయ్యారో లేదో తెలియదు, కానీ దాదాపు 5 కేంద్ర మంత్రులు దీనికి సంబంధించి వాళ్ళ భావాలను వ్యక్తం చేశారు. ఇది చాలా సీరియస్ గా ఉందని చెప్పారు, యాక్షన్ తీసుకోపోతే. ఇప్పుడు నండా గారు మాట్లాడిందాక ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడతారు సార్. ఒకసారి ఆయన కాల్ చేశారు, ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, నా పేరు పిల్లి శ్రీనివాస్ అండి, ఖమ్మం. హలో మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు వినిపిస్తోంది, మాట్లాడండి. హలో వినిపిస్తోంది, మాట్లాడండి శ్రీనివాస్ గారు. వినిపిస్తోంది, మాట్లాడండి. హలో వినిపిస్తోందండి, మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ పెట్టారు కదా, అదే మన ప్రెస్ మీట్ పెట్టారు కదా. హలో వినిపిస్తోందండి, మాట్లాడండి శ్రీనివాస్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ప్రెస్ మీట్ పెట్టి ఆయన 100 రోజులు పాలన గురించి చెప్తారు, కానీ అసలు ఏం జరిగింది దాని మీద నిజంగానే నేను నా హయాంలో ఏం జరగలేదు అనుకున్నప్పుడు గట్టిగా ఎంక్వైరీ చేయండి, నిజంగా అప్పుడు దోషులు ఎవరని తేలుతారని చెప్పొచ్చు కదా గట్టిగా. అది చెప్పకోకుండా నేను మంచిగానే చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను అనే బదులు మీరు నిజంగా రండి, నేను అసలు తిరుపతి రండి, వాళ్ళని రమ్మనండి, ప్రమాణం చేయమనండి నిజంగా జరిగిందో లేదో. అసలు ప్రమాణం కాదు, నిన్న వాళ్ళు ఇచ్చింది కూడా ఫేకా,
సిస్టమ్ అంతా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా సిస్టమ్ లేదా? అసలు అది వాళ్ళు టెండర్ వేసిన ఆ నెయ్యి తాలూకుది అసలు టెండర్ వేసినది అసలు మంచి ఇదే కాదంట, నిన్న చెప్తున్నారు వార్తల్లో కూడా. అసలు ఏది ఏఆర్ అనే ఫామ్ అనేది అదేదో అసలు అంతకు ముందు కూడా చాలా ఫ్రాడ్ జరిగింది. అంత చిన్న చూప హిందూ దేవుళ్ళు అంటే, లేకపోతే తిరుమల అంటే జగన్మోహన్ రెడ్డి గారికి. సో చూశారు కదా, సార్ రైట్. సో మస్తాన్ గారు, సో విన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఏమైనా మాడతారా? ఇప్పుడు ఒక్క నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారు మాడతారు. ఇప్పటి వరకు జూలై 17 నుంచి వచ్చిన వరకు ఇప్పటి వరకు ప్రభుత్వం నిన్న మొన్న ఇచ్చి స్టేట్మెంట్ వచ్చి కూడా 3 రోజులు 2 రోజులు మూడో రోజు వస్తుంది. దీని మీద ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంది దయచేసి ప్రజలకు వివరించాలి. ఇమీడియట్గా ఎవరిని అరెస్ట్ చేసింది, లేకపోతే ఏం చర్యలు తీసుకుంది, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంది, ఎవరెవరి మీద చర్యలు తీసుకుంది అనేది కూడా పూర్తిగా ప్రభుత్వం వివరించాల్సి ఉంది. జూలై 17నే వచ్చింది. జూలై 17 నుంచి వచ్చిన స్టేట్మెంట్ని ఇప్పటి వరకు ఎందుకు గోప్యంగా ఉంచింది, ఎందుకు దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు, ఇప్పుడే ఎందుకు ఇప్పుడు కూడా ఉట్టిగా స్టేట్మెంట్ ఇచ్చేసి చేతులు ఎందుకు దులుపుకోవాలని చూస్తుంది ప్రభుత్వం. రైట్. మరో కాల్ రండి, హైదరాబాద్ నుంచి సర్వేశ్వరరావు గారు మాట్లాడతారు. సర్వేశ్వరరావు గారు ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడదామని ఆయనతో ఉన్నారండి ఇక్కడ. వైసీపీ వాళ్ళు ఎంతసేపు ఏదో కాగితం దొరికిందనే ఎవరో ఒకళ్ళు చెప్పిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు మన రాజ్యాంగం అంటే అంత చీప్ అయిపోయింది వాళ్ళకి. దాని మీద సమగ్రమైన నివేదిక తయారు చేయాలి. బోర్డు అంత ప్రొసీజర్ ఉంటుంది, అరెస్ట్ చేసేయండి. అంటే ఏ ఆధారాలు లేకుండానే ఆరోపణ చేస్తుంటారు ఒక సీఎం స్థాయి వ్యక్తి ఏమి ఆధారాలు లేకుండానే ఆరోపణ చేస్తారా? ఆధారాలు ఉంటేనే కదా ఆయన చెప్పాలి. వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారం తీసుకొని ఆయన ఆరోపణ చేశారు, దాని మీద విచారణ జరుగుతుంది. రావు గారు కాలర్ని మాట్లాడండి. సర్వేశ్వర గారు మీరు మాట్లాడండి. సర్వేశ్వర గారు, మరి మినిమం మీరు చేసిన పనికి ప్రజలు వేడికిపోయి ఉండరా? మినిమం జ్ఞానం లేక మాట్లాడతారు మీరు అందరూ. అరెస్ట్ చేయండి అని చెప్తున్నామండి, అంటే చర్యలు తీసుకుంటారా తీసుకోరా చెప్పండి. మీకులాగా అరెస్ట్ చేసుకుని పొమ్మంటారా? ఇది కాగితం దొరికింది, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చంద్రబాబు నాయుడు బొక్కలు వేసేయండి, లేకపోతే ఇంకోటి జైల్లో వేసేయండి. ఇదా రాజ్యాంగం అంటే? ఇంకోసారి డిబేట్లకు వచ్చినప్పుడు మీరు ఎలాంటి మాటలు మాట్లాడకండి. అంటే ఏం మాట్లాడాలి సర్వేశ్వర మీరే చెప్తారా? సర్వేశ్వర గారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? సర్వేశ్వర గారు వినిపిస్తోందా? సరే, కాల్ కట్ అయిందండి. ఓకే, డాక్టర్ రావు గారు. రిపోర్ట్ దొరికింది, రిపోర్ట్ ఆధారంగా అక్కడ వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వేరే మంత్రులతో ఇవ్వాలి ముఖ్యం, ఎందుకంటే అదంతా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపైన విచారణ జరుగుతుంది, కమిటీ చేశారు కూడా, ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. దీనిపైన దోషులు ఎవరు అనేది బయటకు తీసుకొస్తారు. దానికి మీరు ఏం చేయకండి. మీరు చెప్పగానే మీరు ఏ విధంగా అయితే అది జగదాంబిక కిడ్వాణి ఇష్యూలో ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అని ఒక మీ సెక్యూరిటీ గార్డ్ లాగా మీ డ్రైవర్ లాగా పంపించి పట్టుకొచ్చారు కదా, ఏ విధంగా అయితే ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు 3 దేశ చరిత్రలోనే మొదటిసారిగా 3 సస్పెండ్ అయ్యారు ఒకేసారి, అది మీరు చేసిన వాలకం ప్రకారంగా. అలాంటి దుర్మార్గము, అలాంటి తెలివిలేని పనులు, అప్రజాస్వామ్యమైన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేయబోదు. మేము చేస్తే ఖచ్చితంగా చేస్తామండి. మేము దెబ్బ కొడితే పాతాలను కనిగిపోవాలి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి విషయాలు ఈ రోజు నాకు నిన్న లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. తీసుకుంటున్నారా లేదా చెప్పండి, ఎప్పటిలోపు తీసుకుంటారు? మీరు హిందూ ఇతరులని టీటీడీ బోర్డులో చేర్చారు. మీకంటే గొప్ప హిందువులమే నా పేరే వెంకటేశ్వర రెడ్డి, మీకంటే గొప్ప వ్యక్తులమే, మీకంటే గొప్ప హిందువులమే. ఫస్ట్ మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఎప్పటిలోపు తీసుకుంటారు అది చెప్పండి. తీసుకుంటామండి, మేము తీసుకుంటే అంటే ఊరికి తీసుకుంటారా? డాక్టర్ రావు గారు ఒక కాలర్ ఏలూరు నుంచి రామ్మోహన్ రావు గారు వారు మాట్లాడతారు. ఒకసారి రామ్మోహన్ రావు గారు, ఏలూరు నుంచి రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి రామ్మోహన్ గారు, మాట్లాడండి, వినిపిస్తుంది. రామ్మోహన్ గారు మాట్లాడండి.
రామ్మోహన్ రావు, నా పేరు ఏలూరు నుంచి అండి. చెప్పండి, వినిపిస్తోంది, చెప్పండి. హలో, వినిపిస్తోందండి, చెప్పండి. వినిపిస్తోందండి, చెప్పండి. వినిపిస్తోంది రామ్మోహన్ గారు, చెప్పండి. ఇప్పుడు మాట్లాడితే అరెస్ట్ చేయండి, అది చేయండి అని వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు కదా. అలాంటప్పుడు వాళ్ళు భూమా కరుణాకర్ రెడ్డి అని ఎస్వి సుబ్బారెడ్డి గారు మరి కోర్టుకి ఎందుకు వెళ్ళారండి? దాని మీద మాట్లాడదాకి ఆయన కోర్టుకి వెళ్ళి స్టే కోసం ఎందుకు వెళ్ళారు? అది వెళ్ళకూడదు కదా. మరి దాని మీద కోర్టుకి ఏం వెళ్ళలేదు. కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఎవరు కోర్టుకి వెళ్ళలేదండి. ఆయన అరెస్ట్ చేయమనే చెప్తున్నాం. ఇప్పుడు మేము కూడా వాళ్ళు కూడా చర్యలు తీసుకోమనే చెప్తున్నారు. మీ పార్టీ ఎడ్యుకేటెడ్ చూసుకోవాలంటే నిజాయితీ నిరూపించుకోవాలన్నప్పుడు ముందస్తు బెయిల్ కోసం మేము నిరూపించుకునేదండి. పరిపాలనలో మీరు నిరూపించరా? ఆరోపణ వేసి వదిలేస్తారా ఏంటి? పరిపాలనలో ఉన్నప్పుడు మీరు నిరూపించరా? మీరు పని చేయరా? మీరు చర్యలు తీసుకోరా? ఊరికే రాజకీయ స్టేట్మెంట్ ఇస్తారా? ఊరికే రాజకీయ స్టేట్మెంట్ ఇస్తారా అంటున్నా. ఉంది కదా, ఇది మన భారతీయులందరిది, హిందువులందరిది ఒక ఇది కదా. ఇప్పుడు నేను హిందువుని, మీకంటే గొప్ప హిందువుని, నా పేరే వెంకటేశ్వర రెడ్డి. మీరు చర్య ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఇప్పటి వరకు ఏమి చర్యలు తీసుకుంది దయచేసి వివరించాలి. ఎవరిని అరెస్ట్ చేసింది, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఎప్పట్లోపు దీన్ని కంప్లీట్ చేయబోతుంది కూడా చెప్పాలి ప్రభుత్వం. అది చూసుకోవాలి, మెల్లిగా మామూలుగా చేసుకోవాలి. అన్ని అంటే ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చేసి మనోభావాలు దెబ్బతీసేసి, ప్రతిష్ట దెబ్బతీసేసి మీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో చూసుకుంటారా? ఇప్పుడేమో ప్రజల మనోభావాలని, నమ్మకాలని, విశ్వాసాలని దెబ్బతీసే స్టేట్మెంట్ ఇస్తారా? తర్వాత ఎప్పుడో నిర్ణయాలు, ఎప్పుడో అరెస్టులు ఎప్పుడో చూస్తారా? మీరు ఖచ్చితంగా దోషుల్ని ఇమీడియట్లుగా అరెస్ట్ చేయాలి. రెడ్డి గారు, మీరు భక్తులు అంటున్నారు ఏంటి? చెప్పండి రామ్మోహన్ గారు. ఐ థింక్ కాల్ కట్ అయినట్టుంది. ఒక మాట సుజాత. సుబ్బారెడ్డి దాంట్లో దోషిగా ఏం చేస్తారు ఆయన? ముందు మీరు దోషిని తేల్చి అరెస్ట్ చేయండి సార్. ఎప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు? ఎన్ని రోజులు సమయం పడుతుంది చెప్పండి. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? నేను అనేది అదేనండి. కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ జరపడుతుంది. ఇప్పటి వరకు మీరు ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఎప్పటిలోపు ఇది కంప్లీట్ చేస్తారు అది చెప్పండి. రైట్ సుజాత్ గారు మాట్లాడారు. మాట్లాడకండి. సుజాత్ గారు మాట్లాడారు. వచ్చినాకనే దానికి బయట చెప్పడం జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం భక్తుడిగా అంతటి నేరం చేసినోడిని స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో అరెస్ట్ చేయాలి. రైట్. డాక్టర్ రావు గారు ఒక మాట సుజాత్ గారు మాట్లాడతారు. సుజాత్ గారు, సో చూసారు కదా, కాలర్స్ నుంచి కూడా తీవ్రమైన స్పందన వస్తుంది. భక్తులు ఎక్కువ మంది జరిగిన సంఘటన, జరుగుతున్న వ్యవహారాల మీద తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 కేంద్ర మంత్రులు రియాక్ట్ అయ్యారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా సీరియస్గా ఉంది. అంటే ఆలయాల్లో ఇలాంటి ప్రసాదాల కాంట్రాక్ట్లు ఇచ్చేప్పుడు యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది జరగాల్సిన ప్రక్రియ. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ వైలేషన్ జరిగిందని ఇవాళ మరి ఈఓ గారు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే గడిచిన 5 ఏళ్లలో అసలు వ్యవస్థలు పనిచేయనప్పుడు మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కానీ, లేకపోతే అప్పటికి మీరు చట్టసభలో లేరు, బట్ స్టిల్ ప్రజల్లో ఉన్నారు మీరు కానీ ఈ అంశాలు ఎప్పటి నుంచో తెర మీదకి వస్తుందే, ఇవాళే హఠాత్తుగా ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు అనే అంశం సోషల్ మీడియాలో అడుగుతున్నారండి. సార్ ఇప్పుడు మనం చూసాం, చేసిన 4 కాలర్స్ లో 4 కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నారు. మనోభావాలు దెబ్బతిన్న మనోభావాలు. ఇది మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. వినిపిస్తుంది సార్. ఇది చాలా సున్నితమైన అంశం సార్. దేశవ్యాప్తంగా కాకుండానే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న హిందూ ధార్మిక సంస్థలు, అలాగే హిందుత్వాన్ని నమ్మి పాటించే భక్తులందరికీ కూడా చాలా సున్నితమైన అంశం. ఇది ఏదో 1-2 ఆధారాలు తీసుకుని వచ్చేసి మేము హడావిడిగా బయట పెట్టేసామంటే దీని అంతటికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటది గవర్నమెంట్. మీరు ఎప్పుడో బయటపడితే ఇప్పుడు వరకు ఎందుకు రాలేదు, ఈఓ గారు ముందు ఎందుకు ఇచ్చారు, లేదంటే ఈఓ గారు ఎందుకు ఇవ్వలేదు, ఎవరెవరైతే ఆనంద్ గారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు తర్వాత మాట్లాడారు అంటే ఇది చాలా సున్నితమైన అంశం. దీని మీద దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా బేరీజ్ వేసుకుని
కరెక్ట్ గా మొత్తం అన్ని ఆధారాలు ఉన్నప్పుడే బయటపడాలి. పైగా ఇది ఒక్క గుడ్డ కాల్చి మొహాన్ని వేసేసి తర్వాత పక్కకి వెళ్ళిపోతాం అంటే కుదిరే అంశం కాదు సార్. మళ్ళీ ఎవరైతే కాల్చి మొహాన్ని వేసారో వాళ్ళ మొహానికి చుట్టుకుంటారు సరైన ఆధారాలు లేకపోతే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ చాలా ఆచితూచి దీని అన్ని ఆధారాలు వచ్చిన తర్వాత పక్కా ఆధారాలు వచ్చిన తర్వాత దీని గురించి బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది సార్. అలాగే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ రోజు ప్రతి దానికి మేము జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోపణ చేసామనగానే సరిపోదు. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి గురించి నడ్డా గారి దగ్గర నుంచి, అలాగే బండి సంజయ్ గారి దగ్గర నుంచి, ప్రతి అమిత్ షా గారి దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఏం జరిగింది అన్నది ప్రతి పాయింట్ టు పాయింట్ వివరించాల్సి ఉంటుంది సార్. అలాగే ఫుడ్ అడల్టరేషన్ కింద కూడా వస్తుంది సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే చేసిందో, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రిపోర్ట్లు బయట పెట్టారు. ఇంత ఈ పర్సంటేజ్ ఈ ఫారిన్ కంటెంట్ ఉంది అని చెప్పి బయట పెట్టారు. మరి గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇది ఫ్యాక్ట్ చెక్ చేయించలేదా? మీది ల్యాబ్ కి పంపించి చెక్ చేయించలేదా? ఆ సర్టిఫికేట్లు ఎక్కడున్నాయి? మీరు ఏ ల్యాబ్స్ తో చెక్ చేయించారు? 19 సార్లు రిజెక్ట్ చేశామని ఏమండి 19 సార్లు రిజెక్ట్ చేసి పంపించామని, ఒక్క నిమిషం వినండి, 19 సార్లు రిజెక్ట్ చేసి పంపించామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళ ప్రభుత్వంలో రిజెక్ట్ చేశారు, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా 14-15 సార్లు రిజెక్ట్ చేశామని రెండూ చెప్పారు. ఆయనే మేమే రిజెక్ట్ చేసాము, తెలుగుదేశం ఏం చేయలేదు అలా. ప్రభుత్వాలు రెండు నెయ్యి క్వాలిటీ బాగలేనప్పుడు మేము రిజెక్ట్ చేశాము, అప్పుడు ప్రభుత్వం రిజెక్ట్ చేసింది, మేము ప్రభుత్వంలో ఉండగా రిజెక్ట్ చేసాం అని చెప్పారు. సో ఆయన ఏంటంటే ఆ నింద పడిన నిందను తుడి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మనకి హైదరాబాద్ నుంచి రమేష్ అనే కాలర్ టెలిఫోన్ లైన్లో ఉన్నారు, వారు మాట్లాడతారు. రమేష్ గారు నమస్తే, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ వాసుదేవ్ గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు మేడం సుజాత గారు చెప్పినట్టు గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజన్నా ఈ విధంగా చెక్ చేయడం జరిగిందా సార్? టీటీడీ విషయంలో కానీ గవర్నమెంట్ అది నిరంతర ప్రక్రియ అండి. ప్రతిసారి ముఖ్యంగా సార్ మాజీ సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకి వెళ్ళాలంటేనే డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయకుండా వెళ్ళేవారు. అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు అన్నమాట తిరుపతి దేవస్థానానికి. తర్వాత భారతి గారి కోసం తిరుమల సెట్నే ఇంటి దగ్గర విరిచిన గనుడు సార్. అలాంటి గనుడికి ఇంకా టీటీడీ మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది సార్? కాబట్టి ఒకసారి దీని గురించి ఈ సీఎం గారు ఒకసారి చెప్పారంటే ఏ విషయాలు ఏ ఆధారాలు లేకుండా ఆ స్థాయిలో వ్యక్తి దీని గురించి మాట్లాడతారా సార్? ఖచ్చితంగా ఆధారాలు లేకుండా తప్పకుండా దెబ్బతీశారు. దీనికి సరైన శిక్ష మాత్రం పడాలి సార్. రైట్ అండి, 99 ద్వారా కోరుకుంటున్నాను సార్. రైట్. మస్తాన్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్, టైం కూడా అయిపోతుంది, ప్లీజ్ కంక్లూడ్. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం కాకపోతే ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో మనం చూసినట్లయితే కొండ మీద అన్యమత ప్రచారం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి వస్త్రాలు శ్రీవారికి సమర్పించాలన్నా కూడా ఆయన సతీ సమేతంగా కాకుండా ఒక్కళ్ళే వెళ్ళేవారు. అదేవిధంగా ఇంకా అనేక రకాలైన అక్కడ ఉన్న ఆగమ శాస్త్ర సాంప్రదాయాలని తొంగలో పెట్టారని రకరకాల ఇప్పుడు ఫ్యాట్ అంటే ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చిన ఈ ఫ్యాట్ కి సంబంధించి ఇంట్లో ప్రసాదం తీసుకుని శ్రీవాణి నిధులను దుర్వినియోగం చేశారని ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. ఇప్పుడు నిన్న సుబ్బారెడ్డి గారు కూడా విజిలెన్స్ విచారణ వేస్తే నా మీద విజిలెన్స్ విచారణ అట్లా చేయకూడదు, వేరే విధంగా చేయాలని టెక్నికాలిటీస్ తీసుకుంటారు. వీటన్నిటికీ కూడా సమాజంలో ఉన్న శ్రీవారి భక్తులందరికీ కూడా మేము అలా చేయలేదని, మేము అలాంటి వాటికి పాల్పడలేదనే ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇది జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. బీజేపీ కూడా రాజకీయ రంగం పులుముకున్న నేపథ్యంలో బీజేపీ కూడా దీనిలో ప్రవేశించి బీజేపీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఊహించుండ్రు ఇదంతా కూడా బీజేపీ చేతులు ఈ ఉద్యమం లాగా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది రాజకీయ రంగం పులుముకున్న నేపథ్యంలో. ఇవన్నీ కూడా శ్రీవారి భక్తుల మనోభావాలకి న్యాయం చేసే విధంగా వారి మనోభావాలను చూసే విధంగా అట్లానే ఈ ఆరోపణలన్నీ రుజువు చేసి దోషుల్ని శిక్షించకుండా ఈ ఆరోపణలు గనక ఇలానే వదిలేస్తే ఈ ప్రతిష్టని దెబ్బతీసే స్టేట్మెంట్లు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు జాతికి హిందూ మత విశ్వాసులందరికీ క్షమాపణ కూడా చెప్పాల్సి ఉంటుంది. వెంకటేశ్వర రెడ్డి గారు, సుజాత్ గారు అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా టీటీడీ వివాదం రాజు